అందులో వంట వండుతలేదా సార్ మమ్మీతో వండిపించుకుంటా మెల్ల ముచ్చట్లు పెట్టేస్తున్నాయి ఇక మటన్ వేసేసిన అన్ని వేసేసిన ప్లాస్టిక్ ఐదాలు ప్లాస్టిక్ బాటిల్ గిట్ట తింటున్నాయి కాబట్టి ఉడకలేదు మంచిగా అవుతుంది ముక్తి మాత్రం ఆమె కనబడక డాడీ కనబడక నేను కనబడక కొంచెం అట్లానే ఉంటాం మళ్ళా అమ్మ మహిమ చాలా ఉంటుంది ప్రామిస్ మదర్ ప్రామిస్ సూపర్ మంచిగా హాయ్ హలో కుండపల్లి బ్లాగ్స్కి స్వాగతం. అయితే చాలా తర్వాత ఏం చేసిన అంటే మమ్మీ వండగా 2-3 సంవత్సరాలు అవుతుంది ఈజీగా, ఎందుకంటే ఇద్దరు కోడలు వండుతున్నారు. సో ఈరోజు కావాలంటే మమ్మీ ఛానల్లో వండుతలేదా సార్ మమ్మీతో వండిపించుకుంటా మెల్ల ముచ్చట్లు పెడదాం చలో. నేను చికెన్ వండుతున్నా, మమ్మీతో మటన్ వండిపిస్తున్నా. అయితే అప్పటి మామూలుగా ఇగో నేను చికెన్ వండుతా, మమ్మీ పాతకాలం మటన్ వండుతుంది. అంటే ఏ ఉప్పు ఎంత వేయాలా ఎంత అట్లా క్లారిటీగా మమ్మీ వండుతుంది. ఇక మనం అంటే లేటెస్ట్ ఉప్పు తక్కువ అటు ఇటు జర రొటేషన్ నడుస్తుంది. కామన్ స్టార్ట్ చేద్దాం నాడు. చాలా ఇప్పుడు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. ఇగో మమ్మీ ఆయిల్ మమ్మీ పోసుకోవాలి, నా ఆయిల్ నేనే పోసుకోవాలి. ఇక అంతే. ఇక మమ్మీ ఉల్లిగడ్డ ఇద్దరికి అందరికి చెరి సమానం ఉన్నాయి. మమ్మీ తెర आधा किलो चिकन है मेरा, 1 किलो కూడా కాదు 1200 గ్రామ్ ఏమైనా చికెన్. అది చికెన్ ఇంకోటి పొయ్యి ఫాస్ట్ ఉంది, ఆ పొయ్యి తక్కువ. అందుకనే మటన్ కు ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి పొయ్యి గట్టిగానే ఉండాలి. ఇది చికెన్ డీల్ ఉంటుంది కాబట్టి డీల పొయ్యి కావాలి అంతే. చికెన్ అంతా చికెన్ సరే సరే तुम्हारा तुम कर लो मेरा मैं कर लेता. देखेंगे किसका टेस्ट क्या रहेगा. గంట లేదు మీ గంట నువ్వు ఇలా తీయడా కాలం జ్వరం ఇది అప్పటి జ్వరం అయింది. సాజీర వేసిన కొంచెము మిరపకాయలు పచ్చిమిరపకాయలు అది నేను వేసుకో ఎవరు టేస్ట్ అలా నేను నాది నేనే చూడు ఫస్ట్ ఆనియన్ వేస్తానండి అప్పుడు. కానీ ఎక్కువ తక్కువ వేసి తీయాలి కూర చికెన్లా. ఉల్లిగడ్డలు ఎంత వేయాలో అంతనే వేయాలి. ఎప్పుడు ఉల్లిగడ్డలు నేను ఎక్కువ వేసి మన పోయి చూడాలి బడాలి పెట్టుకోవాలి. ఏ దగ్గర ఎందుకు ఉండని ఇద్దరు కాంపిటీషన్ నడుస్తుంది. కిలో మటన్ మనది ఆల్రెడీ చింతపండు. ఇప్పుడు మా వాళ్ళు వీళ్ళు ఏమయ్యే నేను మటన్లో చింతపండు మమ్మీ కోడలు అంటే వీళ్ళిద్దరు వేయరు, నేను వేస్తా. మమ్మీ వేస్తుంది. దీంతో ఎంత టేస్ట్ ఉంటుందో, ఎంత అంటే పులుపు బాగుంటుంది, కూర మంచిగా టేస్ట్ ఉంటుంది. అంతే కానీ టమాటాలు అవునమ్మా నార్మల్. ఇప్పుడు నీ కోడల మీద ఎప్పుడైనా ఎప్పుడెప్పుడు వచ్చింది కోపం నీకు? ఇప్పుడు నీ కోడల మీద నీకు ఇప్పటివరకు 5 నెలల్లో ఎప్పుడెప్పుడు వచ్చింది కోపం? అంటే వస్తుంది అప్పుడప్పుడు లైట్ గా. ఏ విషయంలో వస్తుంది? ఏదన్నా అంటే సాఫ్ సఫాయి విషయంలో కొంచెం అప్పుడప్పుడు వస్తుంది, మళ్ళీ ఎంబడే అయిపోయి. మేము నేర్పించిన పూజలు చేయమని చెప్పి అలా ఆలంతరాలు వేసుకుంటున్నా. ఎందుకు నేర్పించినా మళ్ళీ ఆలంతరాలలో వేసుకుంటుంది. ఇంకోటి ఏం తెలుసా, ఇగో ఇంట్లో నూనె దూడ ఎంత ఉంది, ఇగో ఇంట్లో నూనె దూడ ఎంత ఉంది తక్కువ. మళ్ళా ఇక ఇది ఇది దీంతో తక్కువ నూనెతో టేస్ట్ ఎక్కువ, ఎక్కువ నూనెతో టేస్ట్ తక్కువ. పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్, అదే ఏమైంది నీ కోడల పంచాయతీ? పంచాయతీ ఏముండదు మా ఇంట్లో. ఇవి కొంచెం పంచాయతీ ఏముండదు, 5 నిమిషాల కోపం. ఇక మటన్ వేసేసిన అన్నీ వేసేసిన కొత్తిమీర కుక్కర్ పెడితే అది పెడతావు అయింది. ఇప్పుడు దానికి అదే పెడతా. ఈ మటన్ అప్పుడు మటన్ కాదు కదా, ఇప్పుడు అంతా ఇవి మేకలు అంతా గడ్డి గరక తింటుండే అప్పట్లో జల్ది ఉడుకుతుండే. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ ఐదాలు ప్లాస్టిక్ బాటిల్ గిట్ట తింటుండే కాబట్టి ఉడకలేదు. కుక్కర్ పెడితేనే మటన్ ఉడుకుతుంది ఇప్పుడు. అప్పుడు బొగోన్లే కాదు గింత బొగోన్లే మంచిగా టేస్ట్ ఉడకబెడుతుంటే మంచిగానే. అట్లా ఉడికిన మటన్ ఎంత టేస్ట్ ఉంటుండే, ఇప్పుడు ఉడకది. ఇప్పుడు జనాలు ఎట్లా అయిపోయారో మా మేకలు కూడా అట్లా అయిపోయినాయి. అప్పుడంతా గడ్డి పొలాలు. మీ అమ్మమ్మ గురించి చెప్పాను. అమ్మ గురించి
మా అమ్మ మా అమ్మ ఎందుకు మా అత్తమ్మ ఉంది కదా, మా అత్తమ్మ వాళ్ళ చెల్లె బుచ్చమ్మ. ఆమె డాడీ దగ్గర అప్పుడు ఎక్కువ పైసలు ఉండకపోతుండే, డాడీకి తక్కువ జీతం తక్కువ పైసలు ఉంటుండే. అయితే నాయనమ్మ ఏం చేస్తుండే, సండే సండే మార్కెట్ పోతుండే. పోయి మంచిగా తిండి తింటుండే వాళ్ళు, మా వాళ్ళంతా, మా అత్తమ్మలు. నాకు 5 అత్తమ్మలు. అయితే అంటే 5 అత్తమ్మలు అంటే సొంత అత్తమ్మలు మా మామలు 2, వాళ్ళు 2 యారన్లు 2, మా అత్తమ్మ వాళ్ళ చెల్లెళ్ళు 3, మొత్తం 5. అయితే అందరికి నేను ఈ పొయ్యి ఏంది ఇది వండుకున్నా చిన్న చేసిన మరి ఇప్పుడు సమ్మక సారక ప్లాన్ వేద్దామా, ఏది కదా ఇట్లా పోదాం రేపు సాయంత్రం. కాదు 2 కార్లు మనమే పోదాం, మన కార్లలో మనమే పోదాం. ఎందుకంటే ఇది దూరంతో కాదు, డేడపాయలు కాదు కదా అందరినీ తోలుకోవడానికి. మనం పోదాంలే ఈసారి, మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం, అందరినీ తోలుకొని పోదాం. రేపు పోదాం, రేపు సాయంత్రం అట్లా పోయి. అంటే ఏం సామాన్లు ఏంది, ఎట్లా కట్టుకుందాము, ఏం సామాన్లు తీసుకునేది కానీ అమ్మవారికి ఎక్కిన బంగారం, మనకు బట్టలు, దుప్పట్లు 2-3 అంతే. మిగిలిన సామాన్లు అన్ని అక్కడ కిరాయి తీసుకుందాం. ఎంత నన్ను ఉండదు, నీడికెళ్ళి మోసుకొని ఇంకో బండి కావాలి, డిక్కీల బంగారమే వస్తుంది మొత్తం. అంటే మొత్తం అంటే 6 ముద్దలు మావే, 60 కిలోల బంగారం. 60 కిలోలు వెనక చిన్న కార్ల వెనక పోతుంది, పెద్ద కార్ల బట్టలు అవి పోతాయి, కూర్చోనికి జాగా అంతే. ఆడ పోయినాక బొగోన్లు అంటే ఉప్పులు కారాలు ఇవన్నీ తీసుకుంటా, కానీ బొగోన్లు గిటాన్ని అవన్నీ ఆడ తీసుకుందాం. ఆడ వంట చేసుకొని అమ్మవారికి మొక్కులు ఇలా చేసినాక అన్ని వంట చేసుకొని తినేసి మళ్ళీ అదే నైట్కి ఎక్కుదాం అంతే. పోదాం రేపు సాయంత్రం నైట్ వరకు వచ్చేద్దాం. అమ్మ మెయిన్ మొక్కులు ఒప్ప చెప్పేసి స్టోరీలు అంటే జమానా నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువ పెద్ద చాలా. ఇక మనం అంటే పోతున్నాం, దర్శనం చేసుకొని వస్తున్నాం. అమ్మవారికి మాత్రం మంచిగా అవుతుంది, ముక్తి మాత్రం ఆమె హైలైట్ అమ్మవారు. కోరికలు అయితే మంచిగా ఏది మొక్తుంది అనుకున్నాగా. ఆడ పోయినాక కూడా మిక్సీ చేస్తే ఎంబడే గడబడి చేసేస్తుంది జర. అదో ఇదో అంటే ఇట్లా మనం ఏదైనా తప్పు చేసినాం అనుకో, ఎంబడే ఆడ ఎవరైనా ఆగం కావడము అవి ఇవన్నీ అవుతుంది. మళ్ళీ ఎంబడే మళ్ళీ అమ్మవారు మళ్ళీ మనం ముక్కినాం అనుకో, మళ్ళీ ఎంబడే మంచిగా చేస్తుంది అందరికి. అటువంటి అమ్మవారు. అప్పుడు ముందట పోయినప్పుడు ఇట్లనే వాళ్ళు కనబడక, డాడీ కనబడక, నేను కనబడక కొంచెం అట్టిట్లా అయింది. మళ్ళీ ఎంబడే మనసులో ముక్క వరకు మళ్ళీ అందరం ఆడనే ఉన్నాం, ఆడనే ఉంటాం. మళ్ళా అమ్మ మహిమ చాలా ఉంటది. కొంచెం కూడా ఆమెకు 2 సమానం కదా, ఒక దాంట్లో మిక్సింగ్ అలాగా మనం చేయలేము అనుకో. అమ్మ ఎంబడే మనకు ఇది చెయ్యరు అని చెప్పి మనని అట్లా చేపించేసే వరకు మనకు మళ్ళీ యాడికి వస్తుంది. మళ్ళీ ఆమెకు సేమ్ రొటీన్ అదే మొక్కులు, చాలా మంచిగా అనిపిస్తుంది. సాయంత్రం పోదామని చెప్తాం రేపు సాయంత్రం. నేను ఫటాఫట్ కొంచెం అంత ఇది కూడా వేసేస్తాను నేను. అన్నిట్లలో స్పూన్లు ఇక నేను ఆయన రాడు వీడియోలకి ధనియాల పొడి వేసేసిన, ఇక నువ్వు వేసేసుకుంటే నాకు తెలియదు ఇక. అయ్యో ఏవి కానీ నా వాసన బాగుంది. మటన్ అంటే నేను చాలా రోజులు కొంటున్నాను అన్న, నాకు ఇక్కడ ఐటమ్లు ఏం దొరకాయి. ఏంటంటే ఇది దొరకాయి, ఇక్కడ ఒకటి ఉంటే ఒకటి దొరకాయి. వాళ్ళకంటే రోజు వండుతారు కాబట్టి పల్లవి అన్ని రొటీన్ ఆమెకు ఏ దొరకదు. నాకు వంట రూమ్లో వంట సామాన్లు దొరకాయి ఏమన్నా. ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది. మొత్తానికి అన్నీ ఆమెనే హ్యాండ్ఓవర్లోకి వచ్చేసినాయి. కేశాయిలు వద్దాయి 2. ఇంకోటి ఏంటంటే అల్మార్లో కూడా ఏ సామాన్లు ఏమన్నా పేపర్లు అవి ఉంటాయి కదా, ఏవి నేను దోలాడితో దొరకాయి నాకు అన్నీ. ఇక మనం ఏది పెరిగినా కొద్దీ కొంచెం తగ్గించుకోవాలి. వాళ్ళకు తెలియాలి కదా, వాళ్ళ ఎండోర్లో రావాలి అన్నీ. రేపు వాళ్ళకి తెలియాలి కదా, అన్నీ మనయే అంటే కాదు కదా. వాళ్ళకి చెప్తే వాళ్ళే అన్నీ మనం కూడా పెట్టేస్తారు. ఎక్కడ పోయినా కారం ఏమన్నా నిండు డబ్బాల వస్తుంది కారం వేసాం. అలా వేసేసినాం ఇంకా నాదే అట్లా అంటున్నావా? ఫస్ట్ మమ్మీ అయినట్టుంది అంటే ఇక మమ్మీకి తెలిసి ఫాస్ట్. అంటే వీళ్ళ కూడళ్ళు వండుతుంటే నార్మల్ అమ్మ అనుకుంటుంది మనసులో, నేను ఒక్కసారి ఇటు వచ్చినంటే 2 నిమిషాలలో 2 నిమిషాలలో ఉంటారని నీకు ఫాస్ట్ తెలుసు. అవును అతను కాదు కానీ కొంచెం టేస్ట్ మారుస్తా. ఎట్లా అంటే వాళ్ళు చింతపండు వేయరు,
నేను చింతపండు వేస్తున్నా మటన్లో. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు కూడా మమ్మీతో ముచ్చట్లు అంటే మస్తు అనిపిస్తుంది. నువ్వు చికెన్లో ఒక టమాటో కోసుకో, లేకపోతే అట్లనే ఫ్రై చేసుకో. వద్దా? రోస్ట్ ఫ్రై వద్దా? అయితే మనము స్టార్టింగ్లో డాడీ పెద్దయినా పోతుండే మేడారం, మీరు చిన్న చిన్న ఉండరు అప్పుడు. అయితే అప్పుడు మొత్తం ఎర్రమట్టి మేడారంలో. అయితే డాడీకి పెద్దయినకు మేము అది ఏదైనా చేసి కడుతుంటిమి, పూరీలు కర్రీ మళ్ళీ బట్టలు. వచ్చే వరకు ఏం కలర్ అవుతుండే తెలుసా? ఎర్రమట్టి కలర్ అవుతుండే బట్టలు, టిఫిన్ బాక్సులు అవన్నీ. ఎందుకంటే మొత్తం ఎర్రమట్టేనంట అక్కడ. నెక్స్ట్ మళ్ళీ 3 ఏళ్ళకి ఒకసారి, అప్పుడు ఇప్పట్లాగా ఎప్పుడు పడితే అప్పుడు జాతర లేదు. ఒకసారి జాతర అయితే మళ్ళీ 3 ఏళ్ళకే జాతర అప్పుడు. మళ్ళీ నెక్స్ట్ సార్ నుంచి మనం పోయినాం అందరం కలిసి. మళ్ళీ అప్పుడు కూడా పెద్ద వాళ్ళే పడే, కానీ అందరం కలిసి పోయినాం. ఒక 15 కిలో దూరంలో ఆపేసిరు బండ్లను. ఆ 15 కిలో దూరంలో ఆడికి వెళ్ళి ఏంటంటే ఇప్పుడు మనం స్నానం చేయడానికి బట్టలు జంపన బాబు పోవాలి కదా, జంపన బావుకు మనం పోయేదానికి ఏడనో ఆపేసిర్రు. అయితే స్నానం చేసే బట్టలు మళ్ళీ ఈ ఎవరెత్తు ఇచ్చిరో వాళ్ళ ఎత్తు, నారాయణక్క ఎత్తు, బావెత్తు ఇచ్చిన నరసింహరావు బావ ఎత్తు, వాళ్ళు చెరవ ముద్ద ఎత్తుకోవాలి 15 కిలోలు, 15 కిలోమీటర్ల దూరంలో. అయితే ఆ 15 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి అక్కకు బావకు అయితలేదు, మధ్యలో పెద్ద ఆయన డాడీ తీసుకుంటారు. ఆ బట్టలు పట్టుకున్నాం అందరం కట్టుకునేటి, ఆ బ్యాగులో ఈ బ్యాగులా. ఇది మంచిగానే ఉంది కథ. ఎట్లనో పోయినాం అడిగి. ఆడ పోయి స్నానాలు చేసుకొని అమ్మవారు బంగారం ఎక్కించి చేసి ఉన్నమాడ. వచ్చేటప్పుడు కథ ఏంది, అన్ని పచ్చి బట్టలు. ఎందుకు? జంపన వల్ల మునిగితే పచ్చి బట్టలు మొత్తం. అయితే ఏమైందంటే మనం అంత దూరంకి మళ్ళీ 15 కిలోమీటర్లు నడుచుకుంటే రావాలి. అప్పుడు ఏ బండ్లు లేవు, ఏవి లేవు. 15 కిలోమీటర్లు అంత దూరంలో మన బండ్లు కట్టుకపోయినాయి. మళ్ళీ మనం అడికి రావాలంటే ఇవన్నీ సామాన్లు పట్టుకొని పోవాలి కదా. అప్పుడు ఏ స్కూటర్లు, ఏ బండ్లు, ఏ ఆటోలు లేవు. అయితే ఆడికెళ్ళి ఇంత దూరము ఆ పచ్చి బట్టలు పెద్ద మూట, ఒకళ్ళం కాకుండా ఒకళ్ళం ఎత్తుకొని లాస్ట్కి వస్తే ఒక దగ్గర ఇట్లా ఎత్తేసినాం. ఈ బట్టలు తీసుకోకుండా సరే కానీ అయితలేదు మాతో. అంత దూరంలో మేము ఆగి మరీ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అయితే అప్పటిది అయిపోయింది. తర్వాత మీరు పుట్టి పెద్దగా అయిపోయినాక ఇక్కడ నుంచి పోయిన బస్సుల నుంచి అందరు అమ్మ అంశత్తమ్మ, వీళ్ళు పెంటమత్తమ్మ, వీళ్ళందరినీ తోలుకొని పోయినాం. పోతే డాడీ అల్వాలు కూడా దాటనీయకపోతుండే, గీడికి ఉప్పలు కూడా దాటనీయకపోతుండే. వీళ్ళందరితో అంటుండే, అక్క మనం మంచిగా కుల్ల పోదాం, ఎంజాయ్గా పోదాం, ఈ అమ్మ ఏం తీసుకోం కదా, మనం మంచిగా తాగుదాం తిందాం అనుకుంటే అంటుండే. వాళ్ళు కూడా ఖుషిగా ఏం చేస్తుండే, ఇక వాళ్ళే వద్దురు, వాళ్ళ కొడుకులు వాళ్ళ తర్వాత పోదురు కదా. డాడీతోనే వస్తుండే. మనమే అన్ని బండి కట్టుకొని బస్సు కట్టుకొని పోతుంటే, చిన్న మినీ బస్ 22 మందిది. ఇక పోయి ఆడ ఉప్పల కాడ ఆపుతుండే, పైన్స్ కాడ ఆడ ఆపి ఇక వాళ్ళు ఎవరెవరు ఏమేమి తెమ్మంటే వాళ్ళకి అవి తీసుకొచ్చిండు డాడీ. మళ్ళీ డాడీ అలాగే తెచ్చుకుంటుండే. బండి నడుస్తుంటేనే డాడీ తాగుతుండే, వాళ్ళు తాగుతుండే. కానీ ఆ డాడీ అట్లా చేసుడేమో 2-3 సార్లు వాళ్ళని తీసుకొని తాగిపించుడు వాళ్ళ పైసలతోనే. కానీ డాడీ పేరు మాత్రం వాళ్ళ గుండెలలోనే ఉంది. ఎట్లా తెలుసా? కొడుకు అంటే కొడుకు, కృష్ణ అంటే కృష్ణ, తమ్ముడు అంటే తమ్ముడు. ఇట్లా తీసుకుపోయి మమ్మల్ని ఒకప్పుడు ఇట్లా చూపించిండు మేడారం జాతర, ఇట్లా తాగిపించిండు, ఇట్లా తినిపించిండు. ఏడున్న కొడుకు సల్లగుండని, వాళ్ళ కుటుంబం సల్లగుండనని చాలా మంది ఈ బస్సులో ఆశీర్వాదం ఇచ్చేటోళ్ళు డాడీకి. ఏడైనా సరే ప్రస్తుతానికి మేము పోయినా మేడారం జాతర విషయం చెప్తున్నా. అంత మంచిగా తీసుకోవాలి డాడీ. అట్లా తోలుకొని వచ్చాడు. మళ్ళీ ఎవరి ఇళ్ళ వాళ్ళని ఫోన్ చేసిండు. ఇప్పుడు ఎవరికి గింత ఏది కాకుండా ఏదైనా బండి ఖరాబ్ అయినా ఇంకా కొన్ని అయితే అట్లా డాడీ అట్లా తోలుకొచ్చిండు అందరినీ. వాళ్ళందరూ యాడ్ చేస్తారు డాడీని, అందరు యాడ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు కొడుకులు ఏం చేస్తారు, వాళ్ళ కొడుకులు అయ్యప్ప స్వామి దగ్గరికి ఆడికి ఈడికి మళ్ళీ అన్ని చేసి అన్ని యాడ్ చేసి అందరినీ తోలుకోతురు. నవరాత్రులకు దుర్గమ్మని, ఎక్కడ మేడారం పోతిమి, ఎక్కడ విజయవాడ పోతిమి, భద్రాచలం పోతిమి, జోగులాంబ పోతిమి. జోగులాంబ మాటలు కాదు పోవడము. 40-50 మందిని, 2 కార్లు, ఒక DCM ఇవన్నీ తీసుకొని, టాటా ఏసీలు తీసుకొని 50 మందిని తీసుకొని అంత దూరం పోయి వాళ్ళకి అనుకూలంగా మంచిగా ఏదో ఇంత తినబెట్టుకుంటే చేసుకుంటే తోలుకొని వచ్చి మళ్ళీ ఎవరి పిల్లల్ని అందరిని వాళ్ళ ఇళ్ళలో ఒప్పజెప్పినాం చూడు. అది ఎంత అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అంత దూరం పోయి మనం తోలుకపోయిన వాళ్ళకి రిమార్క్ లేదు, తోలిచ్చిన వాళ్ళకి రిమార్క్ లేదు. మళ్ళీ ఎవరి ఇళ్ళ పిల్లలు వాళ్ళు. అందుకే మన ఎంబడి ఏ పిల్లలు ఉన్నా భయం లేదు, వాళ్ళు ఉండుగా చూసుకుంటారు అన్నట్టు ఉంటుంది కొంతమందికి. అట్లా అంత మంచి యాత్రలు అవి ఇవి అయ్యే అలవాట్లే కొడుకులకు పడ్డది. పడ్డదంటే మనం అలవాటు అయిపోయినాము కానీ మంచిగా పోయి మంచిగా వస్తాం. మనం ఏ జాతర పోయినా ఏడికి పోయినా మనం ఉంటాం. మన ఎంబడి ఉన్న వాళ్ళు కూడా మనకు తగ్గట్టుగానే ఉంటారు. పోతాం వస్తాం ప్రస్తుతానికి. అట్లా పోయేసి అట్లా తోలుకొని వచ్చిన. ఇప్పుడు కూడా అందరు ఏమంటారు, ఒక బస్సు గట్ట రాదమ్మా, మేము అందరం వస్తాం అంటారు.
కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే మన ఇంట్లో ఒక చిన్న 5 పిల్లలు అయిపోయారు. మళ్ళీ మనం అందరం ఫ్యామిలీ అయిపోయినాం. ఇప్పుడు అప్పుడు డాడీ అందరి కోరికలు అందరి టేస్టులు ఒప్పుకుంటుండే. కానీ ఇప్పటి వాళ్ళు జర వేరే కదా, ఒకరిది ఒకరికి ఇది కాక మనకి మన పిల్లలతో అయితలేదు కాబట్టి కడతలేనంటే అందరు అదే అంటారు. మాకు తెలియదు, ఏదో కడతాం మంచిగా ఎంజాయ్ పోతాం, కృష్ణ ఉన్నప్పుడు గిట్ల తోలుకొని గట్ట తోలుకొని ఇప్పుడు ఎందుకు కమలా గిట్ల చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అంటారు. కానీ ఇక నేను నా ఇంటి కోసం నేను కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది నా పిల్లలతో. అదే పోవాల్సి వస్తుంది. అందరూ అయితే అదే అంటారు, మనం తోలుకోతాం అనుకుంటే గట్ల గట్ల మేము కూడా వస్తాం బస్సు కట్టు అది అంటారు. కానీ ఇక ఇప్పుడు ఇక డాడీ ఉంటే అది వేరే ఉంటుండే. ఇక అంత అట్లా అని ఇక సపోర్ట్ చేయకుండా ఊకుంటున్నాయి. నేనే ఇప్పుడు పిల్లల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు మన ఇంట్లో నేను పిల్లలతో పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అనుకో, నువ్వు వాళ్ళని తోలుకో, నువ్వు ఖర్చులు అంటే వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. 30,000 ఉండే కానీ 30,000 బిడ్డ వాళ్ళు ఏంటంటే మనతో వస్తే కొంచెం ఎంజాయ్ ఉంటామని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక మనదే మనకు అయితే లేదు. ఇక వాళ్ళని తోలుకొని పాపం ఎందుకు ఎంత పెద్ద ఏజ్ వాళ్ళు అయ్యారు. ఇప్పుడు నేనే అంత ఏజ్కి వచ్చినా నాకంటే పెద్దోళ్ళు వాళ్ళు మన ఎంబడే వద్దామని కోరుకుంటారు. వాళ్ళు అయినా అయితలేదు మనకి ఇప్పుడు. ఇక వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ దాని మన తోలుకోయిన వాళ్ళకి అట్లా ఇట్లా ఉంటే వాళ్ళు తోలుకోపోయారు ఎందుకని కొంచెం మొన్న కాశీ పోయినప్పుడు కొంచెం జర ఇట్లా అయినప్పుడు నుంచి అందరితో జర ఎంగు పోదాం అనేసి డిసైడ్ చేసుకున్నాం. ఏడికి పోవాలన్నా గ్యాస్ అయిపోతుంది. కాశీకి పోయి ఎట్లా అంటే ఎండాకాలంలో పోయినాం. ఆడ చల్లగానే ఉంటది కాశీలా. కాకపోతే అత్తమ్మ కొంచెం పెద్ద ఏజ్ కదా, కొంచెం ఆడ ఎక్కి మీదికి రావాలి. అదేది మన మణికంఠ కాడ స్నానం చేసుకొని శివయ్య దగ్గరికి మీదికి రావాలి. ఇట్లా మెట్లెక్క దగ్గర అత్తమ్మకి ఆయాసంలాగా అయింది అప్పటికి. అయితే ఇక ఆడాడ కుసులో పెట్టుకుంటా చేసుకుంటా అత్తమ్మని తోలుకొని వచ్చి మళ్ళీ మేము ఏదైతే రూమ్ ఇడికెళ్ళే రెంట్కి ఆడ తీసుకున్నామో ఆ రెంట్లోనే అత్తమ్మ పోయినాక మంచిగా చల్ల తాగిపించి కూల్ డ్రింక్ తాగిపించేసి జర మేము కూల్ చేసినాక మళ్ళీ మేము ఆడికి పోయినాం. అయోధ్య అత్తమ్మని రూమ్ లోనే ఉంచి అయోధ్యకు పోయినాం మేము. ఆమెకు అన్ని ఏర్పాట్లు చేసి నేను వేసేసిన. అట్లా అని జర అప్పుడు అత్తమ్మ అట్లా అయింది కాబట్టి పెద్ద ఏజోళ్ళని ఇక జర తోలుకోవద్దని ఏడికి పోయినా ఇక ఆలోచన చేసిన. ఎందుకంటే పెద్దోళ్ళు కదా వాళ్ళు, మళ్ళీ కాసి అంటే మాటలు కాదు కదా. అత్తమ్మ అట్లా చేసింది కాబట్టి జర పెద్ద ఆమె కదా, ఇక ఆ ఏజోళ్ళని తోలుకోతే ఇవాళ రేపు ఎవరికి నమ్మకం లేదు, భరోసా లేదు జీవితాల మీద. కానీ వద్దు అన్నట్టుగా డిసైడ్ అయిపోయినా. ఈసారి మేడారం కూడా చాలా మంది నా కోసం వెయిటింగ్ తోలుకోపోతాను. కమలా అడుగుతుందేమో వద్దాం అన్నట్టుగా ఉన్నారు కానీ నేను ఎవరికి చెప్తలేను. ఇక్కడ మా బ్యాచ్ మ్యాథ్ ఉంటుంది అంటే మా ఫ్రెండ్స్ షువాల ఫ్రెండ్స్ చిన్న కాల బ్యాచ్ అలా బ్యాచ్ పెద్ద కాల బ్యాచ్ వీళ్ళ బ్యాచ్ హైలైట్ ఉంటారు. ఇంకా స్కెచ్లు వేసుకుంటారు నీట్ గా, చిన్న చిన్న గుడ్లు అవి ఇవి మంచిగా. ఇప్పుడు మేము భద్రకాళి టెంపుల్, రామప్ప గుడి, మళ్ళీ ఇది వైసమ్మల గుడి అన్ని వయసు వచ్చినాం. మరి ఇప్పుడు టైం ఉంటే అన్ని పోతాం. అది నేను మటన్ వండుతున్నాయి అలా మటన్ మంచిదా చికెన్ మంచిదా ఒకటి చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఆమె చేతో తిన్నాం. ఇప్పుడు నేను చాలా రోజులకు మటన్ పొయ్యి మీద వేసిన. మటన్ బాగుందా టేస్ట్ నాకు చెప్పు. నేను అందులో ఏ కాజు ఏ బాదం వేస్తలే, ఓన్లీ చింతపండు రసము ఇవి అన్ని కూరగాయలు ఒకటే ఒక టమాటా నువ్వు కోసినావు ఎవరు కోసినావు ఆ పీసులు వేసిన 2-3 అంతే. గవ్వే వేసిన మమ్మీ ఏమి వేయలే. కానీ జర మీ డాడీ అన్ని ఏవేవో వేస్తాడు కాబట్టి కొంచెం టేస్ట్ ఉంటుంది మీ డాడీ చికెన్ ఫ్రై. ఎవరు మనం వండినాలే తినరు మా, మీరు అందరి కోసం వండుతున్నాం మేము. అయిపోయినాయి, 2వ సీట్ వచ్చేసింది. ఇక బొగన్లు వండుతుంటాం కానీ ఇప్పుడు మటన్ ఉడకదు నాన్న బొగన్లే, డైరెక్ట్ వండితే. ఇక మరి ఎందుకు కుక్కర్లో వేసేస్తే కొంచెం టేస్ట్గా అవుతుందని. సో టైం తీసుకొని నేనైతే మమ్మీతో ఇద్దరం కలిసి కాంపిటీషన్ లెక్క ఇద్దరం కలిసి వండినాం. కొంచెం మమ్మీ ఎక్స్పీరియన్స్ గుంజుకుంటున్నా. పాతకాలం మమ్మీ ఏమైనా మెల్లగా జర కెమెరాకి ఫాస్ట్ కాబట్టి మమ్మీ అన్ని టప్ 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 చెప్తూ ఉంది. ఏం కాదు, నెక్స్ట్ మమ్మీతో ఎట్లా వీడియోలు చేయాలో నేను నాకు మమ్మీతో వీడియోలు కంటిన్యూ చేయాలని కూడా ఒకసారి కమెంట్స్లో పెట్టిరు అనుకో. మమ్మీ దగ్గర అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు అప్పుడు పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఎట్లా సంసారం వేయకుండా వచ్చిన అమ్మ వాళ్ళు ఇవన్నీ కంటెంట్ మమ్మీ చెప్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మీరు మమ్మీతో నేను పల్లవి అందరం కలిసి బ్లాగ్స్ ఏమైనా కంటిన్యూ చేయాలనుకుంటే కమెంట్స్లో పెట్టేరి. మమ్మీ దగ్గర ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మమ్మీ చాలా అంటే పాత ఏజ్ కదా, మంచి ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తుంది. మమ్మ ఇంకా ఏమైనా చెప్తా అంటే చెప్తా. సమకసార కోసం చెప్పినాం ఆల్రెడీ. రేపు సాయంత్రం పోదాం. రేపు సాయంత్రం ఎల్లుండి మబ్బులో దిగుతామాట. మంగళవారం మబ్బులో దిగి
అమ్మవారి అన్ని స్నానాలు చెప్పాలన్నీ అయినాక దంపన వాళ్ళ ఆ మొక్కులను ఒప్పచెప్పేద్దాం. ఒప్పచెప్పి ఇక ఇంత కొంచెం తినిచ్చేసి ఆయన నైట్కి వెళ్తే ఉదయం పొద్దున ఇక్కడనే ఉంటాం. అయితే నేను ఈసారి ఏమనుకుంటున్నా అంటే ఒకటి ఇప్పుడు నెక్స్ట్ మే తర్వాత మేలా ఎండింగ్లో పచ్చళ్ళు పెడుతున్నా. సో ఇది మామిడికాయ పచ్చడి పెడుతున్నా. మా ఇంట్లో పెడదామని అనుకున్నా. మా ఇంట్లోకి ఎట్లా పెడతా, కాకపోతే అందరు చాలా మంది నా పచ్చడి బాగుంటది అనేసి అంటారు మా దాంట్లో అందరూ ఎవరైనా. అయితే ఎవరికైనా కావాలని అనుకుంటే పచ్చళ్ళు మీరు చెప్పండి, మీకు పచ్చళ్ళు కావాలని అనుకుంటే మేము పెట్టి పంపిస్తాం ఎవరికన్నా. అంటే మమ్మీ ఏమంటుందంటే యాక్చువల్లీ మనకి చెట్టుకి కుషాల్ మామిడికాయ చెట్టుకి మనీ కాకుండా బయటకు వెళ్ళి తెచ్చాను పెట్టచ్చు, అట్లా పచ్చళ్ళు పెడతాం. సో మన కారణంలో మొత్తం ఇప్పుడు చిన్నక్క వాళ్ళకి పెద్దక్క వాళ్ళకి మా అత్తల వాళ్ళకి మా కారణంలో ఎవరు కావాలన్నా మమ్మీ ఇంత క్యాన్ చేసి లాస్ట్ ఇయర్ వరకు అందరూ పంపిస్తుంది. మమ్మీ ఏమంటుందంటే ఇప్పుడు మీకు ఎవరికైనా మమ్మీ చేసేటప్పుడు మీకు ఆ వీడియో పెడతాం. ఒకవేళ సరే అంటే మీరు పెడుతున్నారు కదా మాకు కూడా కావాలనిపించింది అన్నప్పుడు మీరు ఒక నంబర్ స్క్రీన్ పైన నార్మల్గా లింక్లో లేకపోతే పల్లవి దాంట్లో నంబర్ పెడతాం కదా, మీ దాంట్లో ఒకవేళ అసలు ఇది దందా గురించి కాదు, ఇది కాదు మమ్మీ టేస్ట్ అనేది మీరు మీ దాకా రావాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఒకవేళ ఏమైనా ఉంది అంటే తర్వాత అప్పుడు వీడియో పెట్టినప్పుడు అప్పుడు కమెంట్లో పెడతాం, నంబర్ పెడతాం కదా, అప్పుడు నంబర్కి ఆర్డర్ ఇస్తే అప్పుడు స్టార్ట్ చేద్దాం మనం అట్లా. సో మమ్మీతో కూడా నెక్స్ట్ మాది ఇట్లా కంటిన్యూ ఇంకేమన్నా రిలేటెడ్ కంటిన్యూ చేయాలా, ఇంకా బాగున్నాయా, ఇంకేం చేయాలా అనేది కమెంట్స్ అలా మనం మాట్లాడుకుందాము. మీరేమంటే డైరెక్ట్ అందరూ కమెంట్స్ చేసారనుకో నేను కమెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటా. సో మాట్లాడదాం. మమ్మీ తొక్కు పెట్టినప్పుడు కూడా మనం ఒకసారి జాగ్రత్తగా టేస్ట్ గీస్ట్ అన్ని చూపిస్తా. ఒక్కసారి మమ్మీ చేసిన తొక్కు మీ దగ్గర రావాలంటే అప్పుడు నంబర్ ఏదైనా మెన్షన్ చేస్తాం కదా, అప్పుడు నంబర్కి ఆర్డర్ చేస్తే అప్పుడు చేద్దాం. 5 కేజీస్ 10 కేజీస్ 2 కేజీస్ 1 కేజీస్ అప్పుడు చేద్దాం. ఇది మనీ సంపాదనకి కాదు, మన టేస్ట్ మీ దగ్గర రావాలా. సేమ్ మనకి ఎంత ఖర్చు అయిందో అంతే ఖర్చుతో మనం పంపిద్దాం ఆర్డర్ వరకు. అంతేగాని దాంట్లో మేము ఏదో తీసుకోవాలని కాదు, మీరు అందరు ఇష్టపడుతున్నారు కాబట్టి అట్లా పెట్టి పంపిస్తాం. మీకు ఒకవేళ కావాలనుకుంటే వెంకట్ చెప్పినట్టు ఫాలో చేయండి. చలో నేను కూడా ఇస్తున్నా. ఇవి గరం గరం ఇది నేను వండింది ఫుల్లీ ఫ్రై చికెన్ కర్రీ ఎగ్దమ్ దగ్గరికి. ఇప్పుడు మమ్మీ దగ్గర నేను కూడా ఇస్తున్నాను. ఇప్పుడు గరం గరం మటన్ కూర రెడీ. ఇద్దరు ఫోటో తీసుకో. చలో నేను కూడా ఇస్తున్నా. చలో చికెన్ మటన్ ये मटन ये चिकन है. చలో అందరు గట్టి ఆకలి అవుతుంది. 2 మినిట్స్ 5 మినిట్స్ ఆగానే కదా స్టార్ట్ చేద్దాం. ఇక తినడు ఇస్తున్నా. నేను చికెన్ టేస్ట్ చేస్తా ఒక దాంట్లో మళ్ళీ మా మమ్మీ చేసిన మటన్ చేద్దాం. ఇది అసలు ఎవరైనా మీరు ఉంటే బాగుంటుండే ఫాలోవర్స్. ఎట్లా మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు నువ్వు తిన్నా మటన్ ఏమో నువ్వు మదాగా అనుకోవచ్చు. నిజంగా సీరియస్గా మమ్మీ అంటే అప్పటికాలంలో మటన్ ఎక్కువ అలవాటు. టేస్ట్ గీసు ఉప్పు గిప్పు అన్నిట్టున్నాయి. నిజంగా సీరియస్ రివ్యూ. రియల్ వీడియో సూపర్. రియల్ ప్రామిస్ మదర్ ప్రామిస్ సూపర్ ఉంది. మంచిగా లేదు మస్తు అయింది. మస్తు అయింది. ఉల్లిగడ్డలు వేగుతుంటేనే మంచి వాసన వచ్చింది. నేను అనుకోలేదు ఇంత మంచిగా అవుతుంది. మస్తు. సో మీరు కూడా తెలంగాణ స్టైల్లో మమ్మీతో అప్పుడప్పుడు ఫుడ్ అంటే టైం పాస్ వండింది. అది చికెన్, అది మటన్ కాదు. నేను వండింది అలా మటన్. అదే ఇప్పుడు చికెన్ అయితే తింటున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మటన్ టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మటన్ టేస్ట్ కరింగే.
మనమే తినదు. 4 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ వండినా అమ్మ మంచిగా ఇంత మంచిగా. అంటే మధ్యలో మధ్యలో వండుతా, పోరేస్తా అంటే గ్యారంటీ అన్ని రోజులు అని కాదు, ఛాన్స్ ఇస్తే వండుతా. వాళ్ళు ఛాన్స్ అయ్యారు, వాళ్ళే వండేస్తారు. అంటే ఎట్లా అంటే చాలా పల్లవి శైలు అయితే చింతపండు వేయరు, లైట్ చింతపండు light టేస్ట్ చింతపండు జబర్దస్త్, మసాలా గిసాలా మస్తు ఉంది. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. ఆకలించిన గట్టిగా తిందాం. థ్యాంక్ యూ అందరికి, ఇక్కడి. థ్యాంక్ యూ అందరికి. వాచ్ చేయండి. మమ్మీతో ఇంకా నేను వీడియో చేయాలంటే నాకు దాని కమెంట్స్లో పెట్టండి. కంపల్సరీ కుండపల్లి బ్లాగ్స్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ.